హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమను వ్లాగ్స్. ఈరోజైతే అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే అండి, వెడ్డింగ్ యానివర్సరీ. అయితే మాకు తర్వాయిని ఒక 6 డేస్ అయితే పండగలేనండి. 6 డేస్ కూడా చెప్తాను చూడండి. 23ని అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే, ఏప్రిల్ 23ని, 24ని మా మ్యారేజ్ డే, 25ని అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే, 26ని అన్నయ్య బర్త్డే, 27ని అక్క వాళ్ళ పాప మ్యారేజ్ డే, 28ని అయితే మా పాప మ్యారేజ్ డే. ఇది 25ని తీసిన వీడియో అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయింది. 28ని అప్లోడ్ అవుతుంది. ఇలా అయితే చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. పెద్ద హంగామాలు చేయకపోయినా ప్రతి సంవత్సరం కూడా ఇలాగైతే స్మాల్ సెలబ్రేషన్స్ అయితే మాత్రం కంపల్సరీ చేసుకుంటాము. ఏముందండి, ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండడమే కదండి. ఆనందంగా ఉండడానికి ఈ సెలబ్రేషన్స్ అయితే మాత్రం పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లలే తీసుకొస్తారండి ఎంత వద్దన్నానా. ఈ మ్యారేజ్ డే అయితే 32 ఇయర్స్ పూర్తి చేసుకొని 33 ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాము. అన్నిది నాది సేమ్ అండి. సంవత్సరం ఇయర్ డేటు ఒకరోజు తేడా, కానీ ఆడపిల్లకి ముందు పెళ్లి చేసి చేయాలంటారు కదా, అందుకని అలాగా అన్నికి నాకు ఒకరోజు డిఫరెన్స్లో ముహూర్తాలు పెట్టి చేశారు. మా పెళ్ళిళ్ళు కానీ తలంచుకుంటే మాత్రం భలే అనిపిస్తుందండి. అప్పుడు ఇప్పుడైతే క్యాటరింగ్లు అవి వచ్చాయి. అప్పుడైతే సొంత వంటలు అవి చేసేవారు. అన్నీని సొంతంగా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ చేసుకునే వాళ్ళం. అప్పట్లో అయితే అందరూ హెల్ప్లు చేసేవారండి. ఇప్పుడు ఆ ఓపికలు ఉండట్లేదు, హెల్ప్ చేయాలన్న మైండ్ కూడా ఉండట్లేదు ఎవరికి. వాళ్ళే డబ్బులునే వాళ్ళే చేసుకుంటారన్నట్టే ఉంటున్నారు. స్నాక్స్ అవి తెచ్చారు, అవన్నీ అందరికీ పంచుకొని తిన్నాము. అప్పటి రోజులకి చాలా తేడా అండి. ఇప్పుడైతే క్యాటరింగ్ అందరూ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా అప్పట్లో అలా కాదండి, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరూ నిలబడేవారు. కుటుంబం అంతా కూడా నేనున్నాను, నీకు ఏదో పని చేస్తాను అన్నట్టు నిలబడేవారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్న దగ్గర అలాగే చేశారు. అయితే చాలా ఇక్కడ నేను పెళ్లి కొడుకుని చేయడం అయితే నాకు అక్కడ పెళ్ళితో ఫ్యామిలీ అలాగా అయింది. అప్పుడు పెళ్ళిళ్ళు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి జనం అలాగే ఉండేవారు. ఒక ఫ్యామిలీలో 2 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారనుకో, ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు ఉంటాం. వీళ్ళు ఇక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారో ముందే పని చేసుకున్నారు. ముందే అన్ని షెడ్యూల్ అయితే చేసుకున్నారు. అప్పుడైతే అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము ఇక్కడ ఉంటాం, మీరు ఎక్కడ ఉండాలి, తెచ్చాడు సమోసా తెచ్చారు అని చెప్పేసి అన్నీ తెచ్చారు. ఆ రోజులు అయితే మళ్ళీ రమ్మన్నా రావండి. వెళ్ళాను అదో రోజులు, ఇప్పుడు ఏ రోజులు ఇచ్చే రోజులు వేరులో పెట్టమంటే అలా అని. ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే, కానీ అప్పట్లాగా ఓపికలు ఉండట్లేదండి. మెయిన్ అయితే పని చెయ్యాలి అనే ఓపిక కాన్సెప్ట్ ఉండట్లేదు. అప్పటి రోజుల్లో అయితే అలా కాదు, ఎంత పని అయినా మేము ఉన్నాం చేసేస్తాము అనే భరోసా ఇచ్చేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఆ భరోసా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. క్యాటరింగ్కి ఇచ్చేయండి అంటున్నారు. ఏమన్నానా ఎందుకే ఆపతి, క్యాటరింగ్కి ఇచ్చేస్తే అయిపోతుంది అని అంటున్నారు. అన్నయ్య చిన్నబాబు పెద్దబాబు, ఈ వైట్ షర్టోడు అయితే డాక్టరు. మామూలుగా ఉండదు ఆడితో కామెడీ. ఫుల్గా ఆడేసుకుంటాడు అందరినీ. రే పెడతాను రా నువ్వు చేసే కామెడీలు అంటే, అమ్మమ్మ వద్దు అంటాడు. అయిపోయిందా? యాక్షన్ లేదు మాకు. మీరు చెల్లి అయితే ఇలా చేతికి ఇచ్చేస్తుంది సమోసాలు అందరికీ. డ్రింకులు తెచ్చారు, స్లైస్ డ్రింక్, స్ప్రైట్. బ్లెస్సింగ్స్ అయితే మేము తీసుకుంటున్నాం, చిన్నవాళ్ళు అందరూ. పెద్దోళ్ళకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి. నాకు చాలా తక్కువ కుటుంబ సభ్యులు ఉన్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను అయితే కోఆపరేట్ చేస్తున్నారు. నాకు మోనిటైజేషన్ కూడా అయిపోయింది. దానికి కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేకపోతున్నాను, తీస్తాను. కుటుంబ సభ్యులు అయితే మాత్రం 1800 చిల్లరే ఉన్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి.